వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. క్రియేటివ్ మేకర్ సుకుమార్ రిస్క్ ఎందుకు తీసుకోలేకపోతున్నాడు? రిస్క్ అంటే ఆయనకు అంత భయమా? ఆయనకి ఆ క్రాఫ్ట్ లో కొత్తగా ట్రై చేసే అవకాశమే లేదా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. తాజాగా RC17వ చిత్రాన్ని సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రంగస్థలం తర్వాత చరణ్ సుక్కు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ఇది. అయితే ఈ సినిమాకి కూడా మళ్ళీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఇదే అంశం నెటిజన్లలో చర్చకు దారితీసింది. సుకుమార్ ఇక దేవికి బ్రాండ్ అయిపోయాడా? కొత్త సంగీత దర్శకుడిని తీసుకోడా? కొత్తగా ట్రై చేయడా? ఎన్నాళ్ళి బోరింగ్ కాంబినేషన్ అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఇప్పటి వరకు 7 సినిమాలు తెరకెక్కించారు. తొలి సినిమా ఆర్యాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆ తర్వాత జగడం, ఆర్యా 2, 100% లవ్, నేనొక్కడే, రంగస్థలం, పుష్ప ది బిగినింగ్ చిత్రాలన్నిటికీ కూడా దేవిశ్రీనే పనిచేశాడు. ప్రస్తుతం సెట్ లో ఉన్న పుష్ప 2కి కూడా దేవిశ్రీనే సంగీతం అందిస్తున్నాడు. తాజాగా చరణ్ సినిమాకి కూడా దేవినే ఫైనల్ చేయడం విశేషం. దీంతో సుకుమార్ సంగీతంలో కొత్తగా ఎందుకు ట్రై చేయడం లేదు? ఇద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయినా ఆ బాధ్యత తనది కాదని భావించి ఇలా చేస్తున్నాడా? లేక దేవిశ్రీ తప్ప ఇంకెవరు సంగీతానికి న్యాయం చేయరని భావిస్తున్నాడా? లేక అసలు సంగీత దర్శకులే లేరని ఆయన ఆలోచనలో ఉన్నాడా అంటూ రకరకాల సందేహాలు తెరపైకి వస్తున్నాయి. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు 2వ సినిమాకి దేవిశ్రీని పక్కన పెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పినాకి దేవిశ్రీనే మంచి సంగీతం అందించాడు. మ్యూజికల్ గా సినిమాని ముందే హిట్ చేశాడు. కానీ అదే బుచ్చిబాబు 2వ సినిమా రామ్ చరణ్ కోసం ఏకంగా రెహమాన్ నే దించేశాడు. రెహమాన్ గత సక్సెస్ లు అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ లెజెండరీని లాంచింగ్ కి సైతం తీసుకొచ్చేశాడు. అలా సంగీతంలో బుచ్చిబాబు చేంజ్ కోరుకున్నాడు. మరి ఇలా గురువెందుకు ఆలోచించలేకపోతున్నాడు అన్నది అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తుంది.